దేవుని సంగమా, ఈ ఆరాధన కూడికకు చేరవచ్చిన మీ అందరికీ ప్రభునామమున శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. పరిశుద్ధ గ్రంథమును ధ్యానించుకుందాం. ఈ రోజు వరకు ఇప్పటి వరకు మనందరం కూడా సజీవులుగా బ్రతికి దేవుని సన్నిధిలో చేరి ఉన్నామంటే అది కేవలము దేవుని యొక్క కృప ఆశీర్వాదములు మాత్రమే. అయితే ఈ దినమును చూడలేక ఎంతో మంది ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయినారు. మనమైతే ఈ రోజు వరకు ఇప్పటి వరకు దేవుని సన్నిధిలో చేరి ఉన్నాము అంటే అది మరొకసారి దేవునికి ఘనత చెల్లించవలసిన వారుగా ఉన్నాం. ఈరోజు మనం నేర్చుకుంటున్నటువంటి అంశము భక్తి విడిచి తిరుగుచున్నావా, భక్తి విడిచి తిరుగుచున్నావా. ఈరోజు మనం నేర్చుకుంటున్నటువంటి అంశం ఏమి? భక్తి విడిచి, చెప్పాలి అందరు, భక్తి విడిచి తిరుగుచున్నావా. ప్రశ్న. ఈ లోకంలో అన్నిటికంటే ఈజీగా వదిలిపెట్టేది ఏదంటే భక్తిని మనం వదిలిపెడతాం. అయితే దేవుడు ఈరోజు మనతో చెప్తున్నాడు, నీవు నేను మనందరం కూడా భక్తిని విడిచి తిరుగుచున్నామా అని ఈరోజు మనం నేర్చుకుంటున్నాం. పరిశుద్ధ గ్రంథంలో మనం చదివిన లేఖన భాగంలో నుండి కీర్తనలు 16వ అధ్యాయము 4వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే, యెహోవాను విడిచి వేరొకరిని అనుసరించు వారికి శ్రమలు విస్తరించును. యెహోవాను విడిచి. మనం ఈజీగా చేసే పని ఏమంటే దేవుణ్ణి విడిచిపెట్టడం మనం చేస్తున్న పని. అయితే దేవుని విడిచి మనము ఎక్కడ ఏ పరిస్థితిలో ఉన్నా కూడా మనకు మనమే శ్రమలను కొని తెచ్చుకున్న వారం అవుతాం. యెహోవాను విడిచి వేరొకరిని, బాగా జాగ్రత్తగా ఆలోచించాలి, యెహోవాను విడిచి వేరొకరిని అనుసరించు వారికి శ్రమలు విస్తరించును. మనకు శ్రమలు కలుగుతున్నాయంటే మనం ఎవరిని విడిచిపెడుతున్నామో? దేవుణ్ణి విడిచిపెడుతున్నాం, భక్తిని వదిలిపెడుతున్నాం. భక్తిని దేవుని రెండిటిని విడిచిపెడితే మనకు మనమే ఏం తెచ్చుకున్న వాళ్ళం అవుతామో? శ్రమను కోరి మనం తెచ్చుకున్న వాళ్ళం అవుతాం. అయితే దేవుని విడిచిపెడితే, ఇల్లు విడిచిపెడితే, గూడు విడిచిపెడితే మనం ఎట్లా ఉంటాము అని చూస్తే సామెతలు 27వ అధ్యాయము 8వ వచన భాగాన్ని మనం చదువుకున్నట్లయితే, సామెతలు 27వ అధ్యాయం 8వ వచనం చదువుకున్నట్లయితే, తన ఇల్లు విడిచి. ప్రతి మనిషికి ఏం కావాలి? ఉండడానికి ఇల్లు కావాలి. మనం కోరుకుంటుండేది అదే. అవి పక్షులైనా, పశువులైనా, జంతువులైనా, మనుషులైనా కూడా ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎక్కడ తిరిగినా కూడా సాయంకాలానికి ఏం కావాలా? ఒక గూడు కావాలి, ఇల్లు కావాలి. ఇల్లు అనేది ఎందుకు అంటే మనందరూ కూడా ఎండ నుండి, వాన నుండి, చలి నుండి కాపాడడానికి, మరి ముఖ్యంగా మనం ప్రశాంతంగా నిమ్మలంగా రెస్ట్ తీసుకోవడానికి ఇల్లు అనేది చాలా అవసరం. దేవుని యొక్క మందిరము కూడా ప్రతి వారికి అవసరమైంది. ఎందుకంటే దేవుని స్తుతించుటకు, ఆరాధించుటకు, ఘనపరచుటకు, స్తోత్రించుటకు దేవుని యొక్క మందిరము అవసరమైంది. ఏ వ్యక్తి అయితే, ఏ మనిషి అయితే తన ఇల్లుని విడిచి తిరుగుతాడో వాడు ఎవరు అంటే గూడిని విడిచి తిరుగు పక్షితో సమానుడు. మనం చూస్తే ఏమీ లేని వారు కూడా, కూడు గుడ్డ లేని వారు, ఇల్లు లేనటువంటి వాళ్ళు కూడా ఉదయం నుండి సాయంకాలం వరకు, రాత్రి వరకు ఎక్కడ తిరిగినా కూడా బాగా జాగ్రత్తగా వినాలి. ఇల్లు లేని వారు కూడా ఉదయం నుండి సాయంత్రం వరకు ఎక్కడ తిరిగినా రాత్రి ఒక ప్రత్యేకమైన స్థలాన్ని ఏర్పాటు చేసుకుంటారు నిద్రించడానికి. బాగా చూస్తే కొంతమందికి కొన్ని స్థలాలు ఉంటాయి. పగలంతా ఎక్కడ తిరిగినా కూడా రాత్రి ఒక చోటులో, ఒక స్థలంలో వాళ్ళు పడుకోవడానికి నివాసాన్ని ఏర్పాటు చేసుకుంటారు. ఆ నివాసంలోనే వారు పడుకోవడానికి ఇష్టపడతారు. దేవుని యొక్క మాట కూడా ఏం చెప్తుంది అంటే, యెహోవాను విడిచి, దేవుని విడిచి, భక్తిని విడిచి తిరిగితే మనకు మనమే శ్రమను తెచ్చుకున్న వారం అవుతాం. తన ఇల్లు విడిచి తిరుగువాడు, గూడు విడిచి తిరిగే పక్షికి ఎప్పుడైనా కూడా ఏముంటుంది? ప్రమాదము పొంచుకొని ఉంటది. ఆ పక్షి
ఎక్కడ తిరిగినా ఎక్కడ ద్వారా ఆపద వచ్చినప్పుడు అది ఎక్కడ పోతుంది? గూట్లోకి పోతుంది, అంటే తన ఇంట్లోకి వెళ్ళిపోతుంది. మనం కూడా మనల్ని కాపాడడానికి, రక్షించడానికి సంఘం అనేటువంటి ఒక గూడు అవసరమైంది. సంఘం అనే ఒక ఇల్లు అవసరమైంది. అది ఎందుకంటే మనలను రక్షించడానికి, అపవాది యొక్క క్రియలో మనం పడకుండా ప్రతి దినము మనల్ని కాపాడుతూ ఉండేది ఏది అంటే సంఘము అనేటువంటి ఇల్లు. అందుకే తన ఇల్లు విడిచి, సంఘమును విడిచి, దేవుని విడిచి, భక్తిని విడిచి తిరుగువాడు తనకు తనే ఏం తెచ్చుకుంటాడంట? వానికి ఏం కలుగుతుంది అని చెప్తుంది? శ్రమలు విస్తరించును. కీర్తనలు 16:4 మనం చదువుకుంటుంది. యెహోవాను విడిచి వేరొకని అనుసరించు వారికి శ్రమలు విస్తరించును. వేరొకరిని అనుసరించేది ఎవరు? వేరుండాలని అనుకునేది ఎవరు అంటే సామెతలు 18వ అధ్యాయము 1వ వచనం మనం చదువుకున్నట్లయితే, వేరుండగోరువాడు అంటే ప్రత్యేకంగా ఉండాలి అనుకుంటాడు అనమాట. సంఘంలో కానీ, సమాజంలో కానీ, కుటుంబంలో కానీ, ఇంట్లో కానీ, అన్నదమ్ముల్లో కానీ, భార్య భర్తల మధ్య కానీ, కుటుంబంలో కడవడానికి ఇష్టపడిన వాడు ఎవరు అంటే వేరుండాలి అనుకునేవాడు. వేరుండగోరువాడు ఎవరంట? స్వేచ్ఛానుసారుడు, స్వేచ్ఛగా తిరుగువాడు. స్వేచ్ఛగా తిరిగేది ఎవరు? అపవాది. అపవాది స్వేచ్ఛగా తిరుగుతూ, అది హద్దు పద్దు లేకుండా ఎక్కడ పడితే అక్కడ తిరుగుతూ ఏం చేస్తుందంటే, ఎవని మింగుదునా అని గర్జించు సింహం వలె అపవాది తిరుగుచూ ఉన్నాడు. నీవు అపవాది యొక్క చెంతకు చేరకుండా ఉండాలంటే దేవుని మందిరం అనే గూట్లో నువ్వు ఉండాలి. దేవుని మందిరం అనే ఇంట్లో నువ్వు ఉంటే అది నిన్ను రక్షిస్తుంది, సంరక్షిస్తుంది, కాపాడుతుంది. వేరుండగోరువాడు ఎవరంట? స్వేచ్ఛానుసారంగా తిరుగువాడు. స్వేచ్ఛ ఎక్కడ ఉంటుంది? లోకములో స్వేచ్ఛ ఉంటుంది. ఇంట్లో కంట్రోల్గా ఉంటాం. ఇంట్లో పెద్దలు ఉంటారు కాబట్టి గద్దించి బుద్ధి చెబుతారు కాబట్టి ఒక క్రమమైన సిస్టమేటిక్ గా ఉంటాం. ఇల్లు లేనివాడు, గూడు లేనివాడు, తల్లిదండ్రులు లేనివాడు పెరిగే పెంపకం వేరే, తల్లిదండ్రుల మధ్య పెరిగేటువంటి పెంపకము వేరేగా ఉంటుంది. అవునా కదా? ఒంటరిగా పెరుగుతుంటే వారు ఒంటరిగా పెరిగేటువంటి జీవితం వేరుగా ఉంటుంది. తల్లిదండ్రులు గద్దించేవారుగా, బుద్ధి చెప్పేవారుగా, పెద్దలు గద్దించేవారుగా, బుద్ధి చెప్పేవారుగా ఉంటారు కాబట్టి ఆ పెరుగుదలకు, ఒంటరిగా వేరుగా ఉండి పెరిగే పెరుగుదలకు చాలా తేడా ఉంటుంది. వేరుండగోరువాడు స్వేచ్ఛానుసారుడు, అట్టివాడు లెస్సైన జ్ఞానమునకు విరోధి. లెస్సైన జ్ఞానానికి విరోధి ఎవరు? అపవాది. లెస్సైన జ్ఞానానికి విరోధి ఎవరు? అపవాది. ఆ అపవాదికి దగ్గరైపోయి దేవునికి దూరమై, భక్తికి దూరమై, దేవునికి తండ్రికి దూరమై తను తాను శాపగ్రస్తులుగా మారిపోతున్నారు. తను తాను శ్రమలను కొని తెచ్చుకుంటున్నాం. అందుకే వేరుండగోరువాడు స్వేచ్ఛానుసారుడు, అట్టివాడు లెస్సైన జ్ఞానమునకు విరోధి అని చూస్తున్నాం. లూకా సువార్త 15వ అధ్యాయము 15వ వచనము చదువుకున్నట్లయితే అక్కడ తండ్రికి 2 కుమారులు ఉండేటువంటిది మనందరికీ తెలుసు. వారిలో చిన్నవాడు, పెద్దవాడు. చిన్నవాడు తండ్రి దగ్గర రావాల్సిన ఆస్తినంతా కూడా తీసుకొని, ఆస్తి కావాలని తండ్రి దగ్గర మరి ఆస్తిని తీసుకొని వాడు ఎక్కడికి వెళ్ళినాడంటే, వాడు చూడండి 15వ అధ్యాయం 15వ వచనం, వాడు వెళ్ళి దూరదేశములో, వాడు వెళ్ళి ఎక్కడ పోయినాడు? దూరదేశము. తన దేశాన్ని, బాగా జాగ్రత్త వినాలా, ఈ చిన్న కుమారుడు తన దేశాన్ని, తన తండ్రిని, తన ఇల్లును, తన పని వారిని అందరినీ వదిలిపెట్టి ఎక్కడ పోయినాడు? వాడు వెళ్ళి దూరదేశములో ఒకని చెంత చేరను. ఎవరి చెంత? ఒకని చెంత. ఎవరో తెలియనటువంటి వాని చెంత చేరినాడు ఈ చిన్న కుమారుడు. తన సొంత రక్తాన్ని, సొంత తండ్రిని, కుటుంబాన్ని, దేవుణ్ణి వదిలిపెట్టి ఈ లోకాన్ని స్నేహించి, లోకమంతా కూడా ఎంతో విశాలమైనదని, లోకంలో ఎంతో సంతృప్తికర
కలుగుతుందని తండ్రి దగ్గర ధనము తీసుకొని వెళ్ళి వాడు దూర దేశమునకు వెళ్ళి ఒకరి చెంత చేరను. తండ్రిని విడిచి బాగా వినాల, యెహోవాను విడిచి వేరొకని అనుసరించు వారికి ఏం కలుగుతాయి? శ్రమలు. ఈ చిన్న కుమారుడు తండ్రిని విడిచి, దేవుని వదిలి, భక్తిని వదిలి, కుటుంబాన్ని వదిలి, వ్యవస్థను వదిలి, అన్నను వదిలి దూర ప్రాంతములకు దూర దేశములకు వెళ్ళినాడు. వెళ్ళిన తర్వాత వారి పరిస్థితి ఏమైందంటే దుర్భరమైనటువంటి జీవితంగా మారిపోయింది. వాడు ఒకరి చెంత చేరి తండ్రిని విడిచి ఎవరో వేరే వాళ్ళ చెంతలో చేరినాడు ఈ కుమారుడు. అందుకే వాడి జీవితం ఏమైంది? పందులు తినేటువంటి పొట్టుతో కడుపు నింపుకొని కోరెను అని వానికి అది కూడా, ఆ స్థితి కూడా దొరకలేదు. ఎందుకు ఈ శ్రమ? ఈ చిన్న కుమారునికి తండ్రి దగ్గర ఉన్నప్పుడు ఎటువంటి శ్రమ లేదు, ఎటువంటి కష్టము లేదు, ఎటువంటి ఇబ్బంది లేదు, ఎంతో సుఖ సంతోషాలతో ఉండేటువంటి ఈ కుమారుడు తండ్రిని విడిచి, భక్తిని విడిచి వేరొకరి చెంత చేరడం వలన వాడి జీవితం ఏమైంది? పందులు తిను పొట్టుతో కడుపు నింపుకొని కోరెను, కానీ ఆ పందుల పొట్టు కూడా వానికి దొరకలే. హీనమైన స్థితిలోనికి వెళ్ళిపోయినాడు. అప్పుడు వాడు అనుకుంటున్నాడు, నేను చేస్తున్న ఈ పని సరి అయినది కాదు, నా తండ్రిని వదిలి రావడము చాలా దౌర్భాగ్యమైన పరిస్థితి అని వాడు తెలుసుకొని ఏమంటున్నాడంటే, అయ్యో నా తండ్రి దగ్గర అనేకమైన పనివారు ఉన్నారు, నేను నా తండ్రికి కుమారునిగా కాకుండా పనివాడిగా వెళ్ళాలి అని తన మనసులో నిర్ణయించుకున్నాడు. మరలా అతని ప్రయాణం ఎక్కడికి మొదలైంది? ఎక్కడికి ప్రారంభమైంది? మరలా తండ్రి దగ్గరికి తన ప్రయాణాన్ని కొనసాగించినాడు. ఎప్పుడైతే ఈ కుమారుడు తండ్రి దగ్గరికి ప్రయాణమైనాడో అతని జీవితము మరలా క్రొత్త జీవితంగా మారింది. తండ్రి దగ్గరకు వస్తున్నప్పుడు ఎట్లా వస్తున్నాడు? మురికి జీవితము మారిపోయింది. పందుల దగ్గరకు పోయేటువంటి పరిస్థితి నుంచి తండ్రి దగ్గరికి ప్రయాణమైనప్పుడు వాడు మురికి స్థితిలో ఉన్న, వాడు నీచ స్థితిలో ఉన్న, లోకాన్ని ప్రేమించి వేశ్యలతో తన ధనాన్ని అయిపోగొట్టినా కూడా తండ్రి ప్రేమగా వాడిని హత్తుకున్నాడు. చూడండి, వాడు మురికి స్థితిలో ఉన్న, మలినమైన స్థితిలో ఉన్న తండ్రి వాడిని దగ్గరికి తీసుకొని కౌగిలించుకొని ముద్దు పెట్టుకొని వాడికి స్నానము చేపించి ప్రశస్తమైన వస్త్రములు తొలగించి కాళ్ళకు చెప్పులు, చేతికి వేలికి ఉంగరాన్ని పెట్టాడు. ఇదిగో నా కుమారుడు. తండ్రి దగ్గరికి రావడం వల్ల ఈ కుమారుని యొక్క శ్రమ ఏమైంది? శ్రమ అంతా కూడా పోయింది. తండ్రిని విడిచినప్పుడు శ్రమలోనికి వెళ్ళిపోయినాడు. మరలా తండ్రి దగ్గరికి రావడం వలన అతని శ్రమలన్నీ కూడా తొలగిపోయినాయి. ఈరోజు మనం కూడా భక్తిని వదిలిపెట్టి, తండ్రిని వదిలిపెట్టి, దేవుని వదిలిపెట్టి, సంఘమును వదిలిపెట్టి తిరిగితే శ్రమలు మనకి సంభవిస్తాయి. అందుకే మనము దేవుని హత్తుకొని బ్రతకాలి. జ్ఞాని అయిన ప్రసంగి చెప్తున్నాడు, అతని కూడా తన జీవితంలో మరెన్నో సంపాదించుకున్నాడు. జ్ఞానాన్ని సంపాదించినాడు, ఆస్తిని సంపాదించినాడు, అంతస్తుని సంపాదించినాడు. కానీ ఒకటి ఖచ్చితంగా చెప్తున్నాడు, నేను ఎన్ని సంపాదించినా కూడా దేవుడు లేనటువంటి జీవితము, భక్తి లేనటువంటి జీవితం ఏమైంది అంటే వ్యర్థము, 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 సమస్తము వ్యర్థమే. ఈ లోకంలో ఒక మనిషి ఎన్ని కలిగి ఉన్నా కూడా దేవుడు లేకపోతే, భక్తి లేకపోతే, ప్రేమ లేకపోతే అంతా కూడా వ్యర్థమే. అందుకే వ్యర్థము, 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 సమస్తము వ్యర్థమే. ప్రసంగి 1వ అధ్యాయము 2వ వచనం చదువుకుందాం. ప్రసంగి 1వ అధ్యాయము 2వ వచనం చదువుకుందాం. వ్యర్థము, వ్యర్థము అని ప్రసంగి చెప్పుచున్నాడు. వ్యర్థము, వ్యర్థము, సమస్తము వ్యర్థమే. సమస్తము, నాకు కలిగినది, నేను సంపాదించినది, నాకు ఉండే జ్ఞానము అంతా కూడా వ్యర్థమే. ఎందుకంటే నేను దేవుని మీద మనసు కాకుండా లోకము మీద మనసు పెడితిని.
లోకము మీద మనసు పెట్టి నేను విచారించినప్పుడు నేను సంపాదించినది కానీ, నేను పొందుకున్న జ్ఞానము కానీ, నేను సంపాదించిన ఆస్తిపాస్తులన్నీ కూడా ఏమైనవి? అన్ని కూడా వ్యర్థమే. దేవుని కలిగి ఉండడమే గొప్ప. దేవుని కంటే మించినది ఏది నా జీవితంలో ఏది కూడా గొప్ప కాదు అని చెప్తున్నాడు జ్ఞాని అయిన ప్రసంగి. 5వ అధ్యాయంలో చూస్తే, ప్రసంగి 5వ అధ్యాయము 13వ వచనం నుంచి చదువుకున్నట్లయితే, సూర్యుని క్రింద మనస్సునకు ఆయాసకరమైనది జరుగుట నేను చూచి తిని, అదేమనగా ఆస్తి గలవాడు తన ఆస్తిని దాచిపెట్టుకొని తనకు నాశనము తెప్పించుకొనును. ఆస్తి గలవాడు తన ఆస్తిని దాచిపెట్టుకొని తనకు ఏం తెచ్చుకుంటాడంట? నాశనము తెచ్చుకొనును. ఆస్తి వలన ఏం కలుగుతుంది? నాశనం కలుగుతుంది. నేను కూడా ఎంతో ఆస్తి సంపాదించినాను, కానీ అది ఆ ఆస్తి వల్ల నాకు నాశనము కలుగుతుంది. ఆస్తి కాదు నాకు కావాల్సింది, దేవుడు కావాలి. అందుకే ఏం చెప్తున్నాడు చూడండి, అయితే ఆ ఆస్తి దురదృష్టం వలన నశించిపోవును. అతడు పుత్రులు గలవాడైనను అతని చేతిలో ఏమీ లేకపోవును. కుమారులు ఉన్నా కూడా అతని చేతిలో ఏమి కూడా లేదు. ఇంకేం కావాలా? ఆస్తి ఉంది, కుమారులు ఉన్నారు, ఇంతకంటే మించినది ఏమైనా ఉందా? మనకి ఆస్తి కొడుకులు ఉన్నారనుకోండి, ఏం భయం లే. కూతురులు ఉంటే ఒకవేళ దిగులు చేస్తారేమో, కానీ అందరు కూతురులు ఉంటే, కొడుకులు ఉంటే భయపడరు. ఈయన అంటాడు, నాకు ఆస్తి ఉంది, కుమారులు ఉండేవి, ఇంకా ఏం కావాలి అని అనుకుంటున్నాడు. అతని చేతిలో ఏమీ లేకపోవడం. వాడు ఏ ప్రకారముగా తల్లి గర్భములో నుండి వచ్చినో ఆ ప్రకారముగానే తాను వచ్చినట్లే దిగంబరిగానే మరలా పోవును. తల్లి గర్భంలో నుండి నేను ఏ విధంగా ఒంటరిగా వచ్చినానో, తల్లి గర్భంలో నుండి దిగంబరిగా నేను ఎట్లు వస్తునో, మరలా నేను ఆ విధంగానే దిగంబరిగా ఈ లోకాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోవాలి. భక్తి లేనటువంటి జీవితము ఎంత జీవించినా, నేను ఎంత సంపాదించినా, ఎంత ఆస్తిపాస్తులు కలిగి ఉన్నా కూడా, ఒకడు ఏ విధంగా తల్లి గర్భంలో ఉండి దిగంబరిగా వచ్చినాడో, నేను కూడా మరలా దిగంబరిగా వెళ్ళిపోవాలి. అంటే ఏది కూడా నేను చేత పట్టుకొని పోను అని జ్ఞాని అయిన ప్రసంగి చెప్తున్నాడు. మరి మనం చూస్తే ప్రపంచ దేశాలు జయించినటువంటి అలెగ్జాండర్ ది గ్రేట్ అని పేరు కలిగిన ఆయన కూడా ఒక మాట చెప్తున్నాడు, అయ్యా నేను ప్రపంచ దేశాలను కూడా జయించినాను, ధనము ఎంతో సంపాదించినాను, అయితే దీనివల్ల నాకు ఏ ప్రయోజనము లేదు. నేను చనిపోతే నన్ను మీరు బాక్సులో పెట్టినప్పుడు నా 2 చేతులు బయటకు పెట్టి ఊరు బయట నన్ను తీసుకొని వెళ్ళండి అని చెప్పినాడు. అప్పుడు వాళ్ళు అడిగినారంట, ఎందుకయ్యా నీ 2 చేతులు బయట పెట్టాలి అన్నప్పుడు ఆయన అన్నాడు, నేను ఈ లోకంలో ఆస్తి సంపాదించిన, అంతస్తులు సంపాదించిన, కోట్లు సంపాదించిన, ఈ రాజ్యమంతా సంపాదించిన, కానీ ఏమి కూడా నేను చేత తీసుకొని పోవడం లేదు. నేను ఒంటరిగా వచ్చినాను, మరలా నేను ఒంటరిగానే వెళ్ళిపోతున్నాను. మనం కూడా ఈ లోకంలో ఆస్తులు సంపాదించిన, కుమారులను సంపాదించిన, కుమార్తెలను సంపాదించిన, అల్లుళ్లను, మన్మలను, మనమరాళ్లను, కోటి రూపాయలు, కోట్లు సంపాదించిన, ఏది మన చేత పట్టుకొని పోము. కానీ మనము చనిపోతే మనతో పాటు వచ్చేవి 2. అది ఏమి అంటే, ఒకటి మనం చేసిన మంచి, 2 మనం చేసిన చెడు. ఈ 2 మనతో పాటు వస్తాయి. దేవుడు జీవ గ్రంథాలు విప్పినప్పుడు ఎవని క్రియల చొప్పున వానికి ప్రతిఫలం ఇచ్చుటకు జీతము నా యొద్ద ఉన్నది. మనం ఏం చేసినాము, ఈ లోకంలో ఏ విధంగా భక్తిగా నడుచుకున్నామో దాని ప్రకారంగానే దేవుడు మన విషయంలో ముందుకు కొనసాగుతాడు. కాబట్టి ఈ లోకంలో మనం ఎన్ని సంపాదించినా, ఏది చేసినా కూడా ప్రయోజనం లేదు. కానీ భక్తిలో నుండి తప్పిపోతే, సంఘములో నుండి తప్పిపోతే మనకు మనమే శ్రమలను తెచ్చుకుంటాం. ప్రసంగి మరొక మాట చెప్తున్నాడు చూడండి, 6వ అధ్యాయము 9వ వచనం. ప్రసంగి 6వ అధ్యాయము 9వ వచనం. మనసు అన్యాశలు కలిగి తిరుగులాడుట కన్నా ఎదుట ఉన్న దానిని అనుభవించుట మేలు, ఇదియు వ్యర్థమే, గాలికై ప్రయాసపడినట్లే. మనసు అడియాశలు అంటే ఉన్న దానిని అనుభవించక లేని దాని కోసం ఆశపడడం ఏమంటారు? అది అడియాశలు. ఒక మనిషి బాగా దప్పికొన్నాడు అనుకోండి,
బాగా దప్పికొన్నప్పుడు మన ఎదుట ఒక గ్లాసు మాత్రమే నీళ్లు ఉన్నాయి. చాలా దప్పికొన్నావు నువ్వు కానీ నేను కానీ, చాలా ప్రమాదంలో ఉన్నాం, తాగకపోతే చనిపోయే స్థితిలో ఉన్నాం. అప్పుడు ఎదుట ఉన్న ఈ నీళ్లను తాగాలా, లేదా నేను ఇక్కడ తాగను, లేదా నేను ఇంకా ఎక్కడో కెనాల్ దగ్గర పోయి తాగాలా అని ఆశపడతావా? ఏది కావాలని కోరుకుంటాం? బాగా తప్పికొన్నాము, కొన్ని నీళ్లు దొరికినవి, ఆ నీళ్లు తాగితే బ్రతుకుతాము, ఆ నీళ్లు తాగకపోతే చనిపోతాం. ఆ స్థితిలో ఉన్నప్పుడు కొన్ని నీళ్ళే మన దగ్గర ఉన్నాయి. ఆ నీళ్లు తాగుతామా, లేదా నేను కెనాల్ దగ్గర పోయి నీళ్లు తాగుతా అని వెళ్తామా? చెప్పాలా సమాధానం? ఎదుట ఉండేది తాగుతావా, దూరంగా ఉన్న దానికోసం పోతావా? ఒకవేళ ఎదురుగా ఉండేది తాగకుండా ఎదురుగా ఉండేదాన్ని నిర్లక్ష్యం చేసి ఎక్కడో ఉండేదాన్ని తాగడానికి వెళితే మధ్యలోనే నీ ప్రాణాలు పోవచ్చు. దాహము చేత నువ్వు సోలిపోవచ్చు, సొమ్మసిలిపోవచ్చు, అవసరమైతే నువ్వు చనిపోవచ్చు. నేను మొదటనే ఒక పాయింట్ చెప్పిన, ఆ నీళ్లు తాగితే నువ్వు ఇంకా బ్రతుకుతావు, లేకపోతే చనిపోతావు. ఆ స్థితిలో నీకు నీళ్లు ఉన్నప్పుడు ఎదుట ఉన్నదాన్ని నువ్వు అనుభవించాలా, మనసు అడియాసలు చేసుకొని తిరగాల? జవాబు చెప్పాలా? మనసు అడియాసలు చేసుకొని తిరిగితే మేలు కదా, ఎదుట ఉన్నదాన్ని నిర్లక్ష్యం చేయాలా? ఇది చాలైనా, ఇది ఇచ్చినావు నాకు సంతోషము. లాజరు ఏం కోరుకున్నాడు? దరిద్రుడైన లాజరు, ధనవంతుడు అగ్నిలో కాల్చబడుతున్నప్పుడు ఎన్ని నీళ్లు కోరుకున్నాడు? ఒక గ్లాస్ నీళ్ళు ఏమన్నాడా? చుక్క నీళ్లు ఆశపడినాడు. ఎందుకంటే ఆ ప్రమాదకరమైన స్థితిలో ఉన్నాడు. కానీ ఆయన అన్నాడు, నీవు అక్కడికి కానీ అక్కడ వాళ్ళు ఇక్కడ కానీ రావడానికి దారి లేదు. మనం బ్రతికినప్పుడే, భూమి మీద ఉన్నప్పుడే దేవుని మహిమపరచాలి. ఈ లోకాన్ని వదిలిపెట్టిన తర్వాత నీవు నేను ఏమి చేయాలన్నా కూడా ఏ ప్రయోజనము లేదు. అందుకే మనస్సు అడియాసలు చేసుకొని తిరుగుట కంటే ఎదుట ఉన్నది అనుభవించుట మేలు. నీ ఎదుట ఏముంది? నీ ఎదుట, నా ఎదుట సత్యం అనే వాక్యం ఉంది. ఈ సత్యం అనే వాక్యాన్ని చేత పట్టుకొని మనం ముందుకు వెళ్ళాలి. ఎదుట ఉన్నదాన్ని అనుభవించాలి. కానీ మనసు అడియాసలు చేసుకొని ఎక్కడెక్కడో తిరిగితే వేరుండబోరు వాడు ఎవరు? స్వేచ్ఛానుసారుడు. అటివాడు లెస్సైన జ్ఞానమునకు విరోధి. జ్ఞాని అయిన ప్రసంగి తన జీవితంలో చెప్తున్నాడు, మనసు అడియాసలు చేసుకొని తిరుగుట కంటే ఎదుట ఉన్న దానిని అనుభవించుట అని నాకు మేలు. ప్రసంగి 2వ అధ్యాయము 4వ వచనం నుంచి చదివితే ఇంకా ఏం చెప్తున్నాడు చూడండి. జ్ఞాని అయిన ప్రసంగి తన జీవిత అనుభవాలు చెప్తున్నాడు. నేను గొప్ప పనులు చేయబూనుకొంటిని. నేను ఏ పనులు చేయాలనుకుంటున్నా? గొప్ప గొప్ప పనులు చేయాలనుకుంటే నా కొరకు ఇల్లు కట్టించుకుంటుని, ద్రాక్ష తోటలు నాటించుకుంటుని, నా కొరకు తోటలను శృంగార వనములను వేయించుకుని వాటిలో సకల విధములైన ఫలవృక్షములను నాటించి తిని, వృక్షముల నారుమల్లకు నీరు నాటుకై నేను చెరువులను త్రవ్వించుకుంటుని, పనివారికి పనికత్తెలను సంపాదించుకుంటుని. నా ఇంట పుట్టిన దాసులు నాకుండిరి. యెరూషలేమునందు నాకు ముందుండిన వారి కంటే ఎక్కువగా పశుల మందలను, గొర్రె మేక మందలను బహు విస్తారముగా నేను సంపాదించుకుంటుని. తన గురించి తాను చెప్తున్నాడు, నేను ఎన్నో సంపాదించుకున్నాను. పశువులు, జంతువులు, తోటలు కావలసినటువంటి నీరు తోటలు ఎన్నో నేను చేసుకున్నా. కానీ భక్తి లేకపోతే, దేవుడు లేకపోతే వ్యర్థము సమస్తము వ్యర్థమే. అపొస్తలుడైన పౌలు ఏమన్నాడు? నా మటుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే అది నాకు లాభం. చూడండి, దేవుడు లేకపోయి, దేవుడు ఉండకుండా మనం ఎన్ని పెట్టుకొని మరణించినా ఆ మరణము వ్యర్థమే. దేవుడు కలిగి ఏమి లేకుండా మరణించిన ఆ మరణము విలువైనది. ధనవంతుడు తన జీవితంలో ఎట్లా బ్రతికినాడు? సన్నపునార వస్త్రాలు వేసుకున్నాడు, సుఖవంతమైన ఆహారము తిన్నాడు, బల్ల మీద కూర్చొని ఆహారం తిన్నాడు. కానీ దరిద్రుడుగా పేరు పొందిన దరిద్రుడైన లాజరు ధనవంతుడు తినగా కింద పడిన రొట్టె ముక్కలు ఏరుకొని తిన్నాడు. తన జీవితంలో ఆస్తి లేదు, అంతస్తు లేదు, శరీరం అంతా కూడా కురుపులతో నిండిపోయినా కూడా దేవుని యందు భక్తి మాత్రం వదిలిపెట్టలేదు. అందుకే లాజరు ఎక్కడున్నాడు?
అబ్రహాము రొమ్మున ఆనుకున్నాడు. ధనవంతుడు అన్ని కలిగి ఉన్నాడు, భక్తి విడిచినాడు, దేవుని వదిలిపెట్టినాడు, శ్రమలు కలిగినవి, బతికినప్పుడు సంతోషంగా ఉన్నానని అనుకున్నాడు. కానీ చనిపోయిన తర్వాత అగ్నిగుండంలో ఏమైనాడు? యాతన పడుచున్నాడు. నీవు నేను కూడా మనకు శ్రమలు విస్తరిస్తూ ఉన్నాయి అంటే భక్తి మనం విడిచిపెట్టిన వాళ్ళుగా ఉన్నాం. చూడండి, మొదటి రాజులు 11వ అధ్యాయము 1వ వచనం నుంచి చదువుకున్నట్లయితే, జ్ఞాని అయిన ప్రసంగి సొలొమోను చెప్తున్నా చూడండి. మొదటి రాజులు 11వ అధ్యాయము 1వ వచనం నుంచి చదవమా. మొదటి రాజులు 11వ అధ్యాయము 1వ వచనం నుంచి. మీ హృదయములను తమ దేవతల తట్టు త్రిప్పుదురు కనుక వారితో సహవాసము చేయకూడదనియు యెహోవా ఇశ్రాయేలీయులకు సెలవిచ్చి ఉన్నాడు. అయితే రాజు అయిన సొలొమోను ఫరో కుమార్తెను గాక ఆ జనులలో అనేకమైన పరస్త్రీలను మోహించి కామాతురత గలవాడై. చూడండి, దేవుని విడిచిపెట్టి భక్తిని విడిచిపెట్టి భార్యలను అనుసరించి భార్యలు చెప్పిన దేవతల వైపు తిరిగి ఎవరిని విడిచిపెట్టినాడు? దేవుని విడిచిపెట్టి భక్తిని విడిచిపెట్టి భార్య సంబంధించిన దేవతల వైపు తన మనసును నిలిపి కామాతురత గలవాడై భార్యలను 300 మంది ఉపపత్నులను కలిగి ఉండిరి. అతని భార్యలు అతని హృదయాన్ని ఏం చేసినారు? తిప్పేసినారు. ఎక్కడి నుండి తిప్పినారు? దేవుని నుండి మనసు తిప్పేసినారు. భక్తి నుండి మనసు తిప్పేసినారు. భక్తి నుండి భక్తిహీనతలోకి తిప్పినారు. ఎవరు? సొలొమోను యొక్క భార్యలు. దేవునిలో నుండి విగ్రహారాధన వైపు తన మనసు తిరిగిపోయింది. నిజ దేవుని ఆరాధించడం మొదలుపెట్టి విగ్రహముల వైపు తన మనసు తిప్పేసినాడు. తనకు తానే తిరగలే. ఎవరు తిప్పినారు? చెప్పాలా? ఎవరు తిప్పినారు? భార్యలు తిప్పినారు. సొలొమోను మనసు తిరిగిపోయింది. దేవునికి విరోధంగా తిరిగిపోయినాడు. సొలొమోను వృద్ధుడైనప్పుడు అతని భార్యలు అతని హృదయమును ఇతర దేవతల వైపు తిప్పగా అతని తండ్రి అయిన దావీదు హృదయము వలె అతని హృదయము దేవుని ఎడల యథార్థంగా లేదు. తండ్రి వలె తన కుమారుని హృదయము యథార్థంగా లేదు. ఎందుకు లేదు? ఎవరు తిప్పినారు ఆయన హృదయాన్ని, ఆయన మనస్సును? భార్యలు. ఎక్కడికి తిప్పినారు? విగ్రహారాధన వైపు. నిజమైన దేవుని వదిలిపెట్టి నిజమైన భక్తిని వదిలిపెట్టి విగ్రహములు, చేతితో చేయబడినటువంటి విగ్రహాలను పూజించే విధంగా మనసు ప్రేరేపించబడింది. కాబట్టి మనము కూడా ఒకవేళ ఆస్తి పెరిగినప్పుడు, అంతస్తు పెరిగినప్పుడు, మన హోదా పెరిగినప్పుడు దేవుని విడిచిపెడితే, మన భక్తి తగ్గిపోతే మనం ఏమవుతామంటే మనమే శ్రమలను కొని తెచ్చుకుంటాం. మరి ప్రసంగి మళ్ళీ ఒక మాట చెప్తున్నటువంటి 11వ అధ్యాయము 9వ వచనం. యవనుడా, నీ యవనమందు సంతోషంగా ఉండుము. నీ యవన కాలమందు నీ హృదయమును ఎట్లా ఉండాలంట? సంతోషంగా సంతృష్టిగా ఉండనిమ్ము. నీ కోరిక చొప్పునను నీ ఇష్టం వచ్చినట్టు నడుచుకో. కానీ ఆయన అంటాడు, యవనస్తులు ఎట్లా నడుచుకుంటారు? పెద్దలు చెప్పిన మాట వింటారు కదా చాలా మంది, నా ఇష్టం.
అరే బాబు ఇట్ట పోనైనా అంటే నా ఇష్టం, నేను నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు అంటారు. ఒక వయసు వరకే తల్లిదండ్రులు మాట వింటారు. బాగా వయసు పెరిగి ఒక హోదాకు వచ్చినప్పుడు ఏం చేస్తారు? తండ్రిని తల్లిని నిర్లక్ష్యం చేస్తారు. అయితే ఇక్కడ వారు తమకి ఇష్టం వచ్చినట్టుగా నడుచుకుంటున్నారు యవనస్తులు. అయితే వీటన్నిటిని బట్టి దేవుడు నిన్ను ఎక్కడ తీసుకొస్తాడు? తీర్పు ఉంది, జాగ్రత్త. భక్తి విడిచిపెడితే, దేవుని విడిచిపెడితే, ఇష్టమైనట్టుగా మనం ఈ లోకంలో నడుచుకుంటే ఒకరోజు తీర్పు ఉంది. ఆ తీర్పు రోజు ఎవరు కూడా నిన్ను నన్ను రక్షించలేరు. తీర్పు రోజు నీవు ఎక్కడుండాలో, నేను ఎక్కడుండాలో జీవ గ్రంథంలో వ్రాయబడిన దానిని బట్టి దేవుడు జరిగిస్తాడు. జాగ్రత్త. అందుకే ఈ లోకంలో బ్రతుకుతున్నప్పుడు భక్తి విడిచి మనము తిరుగుతున్నామా? ఒకసారి మనం ప్రశ్న వేసుకోవాలి. భక్తిలో ఉన్నామా? దేవుని విడిచి తిరుగుచున్నామా? దేవునిలో ఉన్నామా? సంఘము విడిచి తిరుగుచున్నామా? సంఘములో ఉన్నామా అని మనకు మనమే ప్రశ్న వేసుకోవాలి. ఎవరుడా నీకు ఇష్టమైనట్టుగా నువ్వు బ్రతుకు, అయితే తీర్పు ఒకటి ఉంది అని చెబుతూ 12వ అధ్యాయము ప్రసంగి 12వ అధ్యాయము 1-2 వచనాలు. దుర్దినములు రాకముందే. ఏ దినాలు? దుర్దినాలు ఎప్పుడు వస్తాయి? మాట విన్నప్పుడా, మాట వినప్పుడా? అయ్యో నేను వినకపోతే కదా అని ఎప్పుడంటాం? పెద్దలు ఎప్పుడైనా మంచి చెప్పినప్పుడు వినకపోయి మనకి ఇష్టమైనట్టుగా చేసి నష్టం వచ్చినప్పుడు అంటాం. మనం ఏదైనా ఒక పని చేసేటప్పుడు పెద్దలు చెప్పినామనుకో, ఇది వద్దు నాయనా, ఇది చేయొద్దు, ఇది మంచిది కాదు అని చెప్పినా మనం చేసి నష్టపోయినప్పుడు మనం ఏమంటాం? అయ్యో నా తండ్రి చెప్పినప్పుడు నేను వినలేదు కదా, అయ్యో అమ్మ చెప్పినప్పుడు వినలేదు, నా కుటుంబ సభ్యులు చెప్పినప్పుడు నేను వినలేదు, దేవుడు చెప్పినప్పుడు నేను వినలేదు, భక్తిగా నడుచుకోలేదు, ప్రార్థనకి రమ్మంటే పోలేదు అని మన హృదయంలో మనం అనుకుంటాం. ఇక్కడ కూడా ఏమంటుంది? దుర్దినములు. ఏ దినములు? బ్యాడ్ టైం అంటారు. దుర్దినములు రాకముందే ఏం చేయాలా? సరి చేసుకోవాలా. నష్టం రాకముందే జాగ్రత్త పడాలా. దుర్దినములు రాకముందే అయ్యో నాకు దీని యందు సంతోషము లేదు అని నువ్వు చెప్పే రోజు రాకముందే, నీవు సరిగా చదవలే. దుర్దినములు రాకముందే, నీవు సంతోషము లేదని నీవు చెప్పు సంవత్సరములు రాకముందే, నాకు సంతోషం లేదు అని చెప్పే సంవత్సరము నీకు రాకముందే, తేజస్సును సూర్య చంద్ర నక్షత్రములను చీకటి కమ్మక ముందే, వాన వెలిసిన తర్వాత మేఘములు మరలా రాకముందే, నీ బాల్య దినమందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకో. నీ బాల్య దినమందే, నీవు ఇంకా విద్యార్థిగా ఉన్నప్పుడే, నీవు ఇంకా లర్నింగ్ దశలో ఉన్నప్పుడే, నేర్చుకునే స్థితిలో ఉన్నప్పుడే నీవు నీ సృష్టికర్తను ఏం తెచ్చుకోవాలా? స్మరణ తెచ్చుకో, జ్ఞాపకం తెచ్చుకో. అంత అయిపోయినాక నువ్వు ఆలోచించేది వేస్ట్. ఏమి జరగక ముందే, నీ జీవితము పతనము కాక ముందే నీ సృష్టికర్తను నీవు స్మరణకు తెచ్చుకో, జ్ఞాపకం తెచ్చుకో. నీ దేవుని నువ్వు జ్ఞాపకం తెచ్చుకో అని దేవుని మాట సెలవిస్తుంది. మరి ఇశ్రాయేలీలు కూడా భక్తి విడిచిపెట్టేసినారు. ఇశ్రాయేలీల ప్రజలు దేవుని యందు భయభక్తులు వదిలిపెట్టేసినారు. నిర్గమకాండం 32వ అధ్యాయము 1వ వచనం చదువుకోవడానికి ముందుగా దేవుడు మోషేని పిలిచినాడు. మోషే నువ్వు కొండ మీదకి రా అని మోషేని పిలిచినప్పుడు మోషే ప్రజలందరి ఎదుట కొండ మీదకి ఎక్కి బయలుదేరి వెళ్ళిపోయినాడు. కొండ మీదకి దేవుడు చెప్పిన ఆజ్ఞ పలకలు తీసుకొని రావడానికి వెళ్ళినప్పుడు మోషే రావడము ఆలస్యమైపోయింది. అప్పుడు ప్రజలందరూ అన్నారు, ఇదిగో మోషే అనువాడు ఏమైనా మాకు తెలియదు, మా ముందర నడుచుటకు మాకు ఒక దేవతను
తయారు చేయాలని చెప్పి అహరోను దగ్గరికి వెళ్ళినప్పుడు అహరోను అక్కడ ఉన్నటువంటి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి బంగారులు కమ్మలు అన్ని కూడా తీసుకొని ఒక దూడను తయారు చేసినారు. అప్పుడు వాళ్ళు ఆ దూడ ఎదుట సాగిలపడి నీవే మా దేవుడవు అని చెప్పినారు. నిజమైన దేవుని వదిలిపెట్టి నాయకుడైనటువంటి మోషే వైపు తిరగకుండా దేవుని వైపు తిరగాల్సిన మనసు ఎవరి వైపు తిరిగింది? విగ్రహముల వైపు తిరిగిపోయింది. యెహోవాను విడిచి వేరొకని అనుసరించి వారికి ఏం కలుగుతాయి? శ్రమలు కలుగుతాయి. ఈ ప్రజలందరూ కూడా ఒక్కసారిగా మోషే వచ్చే లోపల అందరూ కూడా విగ్రహారాధన వైపు మళ్ళీపోయినారు. వాళ్ళందరూ కూడా ఏం చేసినారు? తినుచు తాగుచు ఆడుచు గంతులు వేస్తున్నారు. ఆ గంతులు వేసినప్పుడు మోషే చూసినాడు. మోషే చూసి చాలా బాధపడి ఏమన్నాడంటే నా పక్షాన ఎవరైనా ఉన్నారా అంటే అతని పక్షాన కొంతమంది వచ్చినారు. వచ్చినప్పుడు ఏం చెప్తాం అంటే అందరూ కూడా సంహరించండి అంటే దాదాపు 3000 మంది అక్కడ ఒక్కసారిగా ఆ మోషే సమాజము అంటే మోషేను అనుసరించిన ప్రజలు, దేవుని యందు భయభక్తులు కలిగిన వారు ఎవరైతే విగ్రహారాధన వైపు మళ్ళినారో వారందరూ కూడా ఒక్కసారిగా ఏమైనారు? 3000 మంది చనిపోయినారు. వాళ్ళకందరికి ఏం కలిగింది? ప్రాణ నష్టం కలిగింది. ఎందుకు? దేవుని విడిచినందుకు, వేరొకరిని అనుసరించినందుకు. నిజమైన దేవుని వదిలిపెట్టి కష్టకాలంలో అరణ్యంలో నడిపించి వారి వస్త్రములు మాసిపోకుండా, వారి బట్టలు మాసిపోకుండా, వారి చెప్పులు తెగిపోకుండా నడిపించిన దేవుని మర్చిపోయి ఎక్కడ పోయినారు? విగ్రహారాధన వైపు తిరిగినారు. అందుకే దేవునికి కోపం వచ్చింది, మోషేకు కూడా కోపం వచ్చింది. మరలా 3000 మంది చనిపోయినాక మోషే నువ్వు పక్కకు జరుగు, వాళ్ళని నేను చూసుకుంటా అన్నప్పుడు మోషే అన్నాడు, వద్దు ప్రభువా, వాళ్ళను ఏం చేయొద్దు, వాళ్ళను కూడా నువ్వు ప్రేమించు, లేదంటే జీవగ్రంథంలోని నా పేరు తుడిచివేసి. ఎంత ప్రేమ కలిగిన వాడు చూడండి. మనం కూడా ఎన్నోసార్లు భక్తి విడిచిపోయినా, దేవునికి దూరం అయిపోయినా, సంఘమునకు దూరమైన దేవుడు తన చేతులు చాచి పిలుస్తున్నాడు. ప్రయాసపడి భారం మోసుకొనిచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని అనుగ్రహిస్తా అని దేవుడు పిలుస్తున్నాడు. తనకు కోపం వచ్చి దేవుడిచ్చినటువంటి ఆ పలకలను కూడా కింద పడేసి పలగొట్టినాడు చూడండి మోషే. నిర్గమకాండము 32వ అధ్యాయము 19వ వచనం. నిర్గమకాండము 32వ అధ్యాయము 19వ వచనం. నిర్గమకాండము 32వ అధ్యాయము 19వ వచనం. అతడు పాలెమునకు సమీపించగా ఆ దూడను వారు నాట్యమాడుటను చూచెను. అందుకు మోషే కోపము మండెను. అతడు కొండ దిగువను తన చేతిలో నుండి ఆ పలకలను పడేసి వాటిని పగులగొట్టెను. ఆ పలకలను ఏం చేసినాడు? పగులగొట్టేసినాడు. పగులగొట్టిన తర్వాత మరి 26వ వచనంలో అందుకు మోషే పాలెం యొక్క ద్వారమున నిలిచి యెహోవా పక్షంలో ఉన్న వారందరూ నా యొద్దకు రండి అని అనగా లేవీయులందరూ అతని యొద్దకు కూడి వచ్చిరి. అతడు వారిని చూచి మీలో ప్రతి వాడును తన కత్తిని తన నడుమును కట్టుకొని పాలములో ద్వారము నుండి ద్వారమునకు వెళ్ళుచు ప్రతి వాడును తన సహోదరుని, ప్రతి వాడును తన చెలికాడిని, ప్రతి వాడు తన పొరుగు వారిని చంపవలెనని ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా సెలవిచ్చుచున్నాడెనను. లేవీయులు మోషే మాట చొప్పున చేయగా ఆ దినమున ప్రజలలో ఇంచుమించు 3000 మంది కూలిది. ఎంతమంది? 3000 మంది కూలిపోయినారు. ఎందుకు వాళ్ళకి ఈ శ్రమ కలిగింది? ఎందుకు వాళ్ళు కూలిపోయినారు? ఎందుకు వాళ్ళు మరణించాల్సి వచ్చిందంటే వారి మనసులు దేవుని వైపు కాకుండా విగ్రహముల వైపు మళ్ళించుకున్నారు. ఇంకొకరిని మనం చూస్తాం. ఆస 2వ దినవృత్తాంతములు 14వ అధ్యాయము 2వ దినవృత్తాంతములు 14వ అధ్యాయము 2వ వచనం చదువుకున్నట్లయితే ఆస దేవుని అనుసరించి యథార్థంగా నడిచెను. ఆస దేవుని అనుసరించి యథార్థంగా నడిచిన దినములన్నీ కూడా అతని పరిపాలన ఎట్లుందంటే నెమ్మదిగా ఉండెను అని 14వ అధ్యాయం 7వ వచనంలో చదువుకుంటాం. ఆస యొక్క రాజ్య పరిపాలన ఎట్లుంది? నెమ్మదిగా ప్రశాంతంగా ఉంది. ఎందుకంటే అతడు దేవుని యందు భయభక్తులు కలిగి దేవుని మాటను విని దేవునికి లోబడి దేవుడు చెప్పిన మాట ప్రకారంగా అనుసరించి నడుచుకున్నాడు. కాబట్టి ఆసా జీవితము నెమ్మదిగా తన రాజ్య పరిపాలన కొనసాగింది.
ఆసా మీదకి శత్రువులు వచ్చినప్పుడు దేవుని వైపు తిరిగి ప్రార్థన చేసినప్పుడు ఆసాకు దేవుడు విజయాన్ని అనుగ్రహించాడు. విజయం ఇచ్చిన తర్వాత దేవుని పొగడాలన్నా వేరే వాళ్ళని అనుసరించాలా? దేవుడు మన జీవితంలో మేలు చేసినప్పుడు దేవునికి కృతజ్ఞత చెల్లించాలా, మర్చిపోవాలా? కానీ ఆశ దినదినము అభివృద్ధి పొందినప్పుడు, ఆశీర్వదిస్తూ ఉన్నప్పుడు దేవుని ప్రార్థించడం విడిచిపెట్టి దేవుని అనుసరించడం వదిలిపెట్టి ఆశ జీవితము వేరుకరమైన జీవితంలోనికి వెళ్ళిపోయింది. 16వ అధ్యాయం చూడండి, 2వ దినవృత్తాంతములు 16వ అధ్యాయము 2వ దినవృత్తాంతములు 16వ అధ్యాయము 7వ వచనం నుంచి చదువుకుందాం. ఆ కాలమందు దీర్ఘదర్శి అయిన హనాని యూదా రాజైన ఆసా యుద్ధకు వచ్చి అతనితో ఈలాగు ప్రకటించును, నీవు నీ దేవుడైన యెహోవాను నమ్ముకొనక, నీ దేవుడైన యెహోవాను నమ్ముకొనక. ముందు ఎవరిని నమ్ముకున్నాడు? ఆసా దేవుని నమ్ముకున్నాడు, దేవుని ఆశ్రయించినాడు. అతని పరిపాలన సురక్షితంగా నెమ్మదిగా కొనసాగుతుంది. ఎప్పుడైతే ఆశ దీవించబడినాడో, అభివృద్ధి పొందినాడో, దేవుని ఆరాధించడం మర్చిపోయినాడు. సిరియా రాజును నమ్ముకొంటివే. ఎవరు నమ్ముకున్నాడు? దేవుడు దీవించిన తర్వాత దేవుని నమ్ముకున్నానా, రాజును నమ్ముకున్నానా? ఈ రాజు ఇంకొక రాజును నమ్ముకుంటున్నాడు. ఆ రాజును ఈ రాజును కలగజేసినది ఎవరు? యేసుక్రీస్తు దేవుడు. నీవు రాజుని నమ్ముకుంటివే, సిరియా రాజు యొక్క సైన్యము నీ వశము నుండి తప్పించుకొని పోయిను. బహు విస్తారమైన రథములను, గుర్రములను, రౌతులు గల కూషీయులను, లూబీలను గొప్ప దండై వచ్చింది కదా. అయినను నీవు యెహోవాను నమ్ముకొనందున ఆయన వారిని నీ చేతికి అప్పగించెను. నీవు దేవుని నమ్ముకున్నందుకు దేవుడు నీ శత్రువులను నీ చేతికి ఇచ్చినాడు. నువ్వు కేవలం దేవుని నమ్ముకొని ప్రార్థన చేసినందుకు నీ ఎదుట దేవుడు అద్భుతం చేసినాడు. ఇవన్నీ నువ్వు మర్చిపోయి వేరొక రాజుని నువ్వు అనుసరిస్తున్నావు. వేరొక రాజు వైపు నీ మనసు తిప్పినావు. నీ మనసు ఇంకా దేవునికి దగ్గర కావాలి, కానీ దేవునికి ఏమైంది? దూరమైంది. మనం కూడా అంతే. దేవుడు ప్రేమించి గొప్ప స్థితికి తీసుకుపోతే దేవునికి దూరం అయిపోతాం. దేవుడు ఆశీర్వదించి ఒక గొప్ప ఉన్నత స్థితిని ఇస్తే దేవుని దగ్గరికి రావడం మానేస్తాం. ఆశ కూడా దేవుని మర్చిపోయినాడు. బలపరచుటకై యెహోవా దృష్టి లోకమందంతటా సంచారము చేసినది. ఈ విషయమందు నీవు మతి తప్పి ప్రవర్తించింది కనుక ఇది మొదలుకొని నీకు యుద్ధములే కలుగును. ఇంకా నీకు ఇప్పటి నుండి కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. ఇప్పుడు ప్రశాంతంగా ఉన్నావు కదా, నిమ్మలంగా ఉన్నావు. ఎందుకంటే నీ పక్షాన ఎవరున్నారు? నేనుండి నడిపించిన. ఇంకా ఇప్పటి నుంచి నీకు యుద్ధాలే. ఎందుకంటే నీవు నన్ను ప్రేమించలే, నన్ను అనుసరించలే, నీ భక్తి విడిచిపెట్టేసినావు, నా మీద నీ ప్రేమ తొలగించుకున్నావు. కాబట్టి ఇక ముందు నుంచి నీకు అన్ని ఏం కలుగుతాయి? యుద్ధాలే. అప్పుడు ఏమైంది? ఆ దీర్ఘదర్శి అక్కడ ప్రకటించినందుకు ఆశ అతని మీద కోపగించి రౌద్రము చూపి అతన్ని బందీ గృహంలో వేసెను. ప్రవక్తను తీసుకుపోయి ఎక్కడ పడేసినాడు? నా గురించి నువ్వు అట్లా చెప్తావా? నేను ఇంత రాజుని, ఇంత సైన్యమును ఎదిరించిన, ఇంత అభివృద్ధిలోకి వస్తే నా దగ్గరకు వచ్చి ధైర్యంగా నీకు ఇంకా ఇక్కడ నుంచి యుద్ధాలే అని చెప్తావా అని చెప్పి ఈ భక్తి దేవుని సేవకుడిని, ఈ ప్రవక్తని తీసుకుపోయి ఎక్కడ పడేసినారు? బందీ గృహంలో వేసెను. ఇది కాక ఆ సమయమందే ఆశ జనులందరిలో కొందరిని బాధపరచెను. ఆశ చేసిన కార్యములన్నిటినీ యూదా ఇజ్రాయేలుల రాజగ్రంథములో రాయబడి ఉన్నది. ఆశ తన ఏలుబడి 39వ సంవత్సరమున పాదములలో జబ్బు పుట్టి, పాదములో ఏం పుట్టింది? ఇప్పుడు ఎక్కడ స్టార్ట్ అయింది? పాదాలు ఆడునే మనకి కింద. మామూలుగా చిన్న చిన్న వస్తుంటాయి ఆనలు కదా, నగరాజు గారు ఆనలు వస్తే ఆ బాధ వచ్చిన వాళ్ళకి చూడాలి. నర్సలేరు, కాలు కూడా పెట్టలేరు భూమి మీద. కొంచెం కాలు పెడితేనే అసలు అగ్గి మండినట్టు ఉంటుంది అంటారు. ఇంకా భయంకరమైన రోగం ఆశాకి స్టార్ట్ అయింది. ఎందుకు? యెహోవాను విడిచి వేరొకరిని అనుసరించు వారికి ఏం కలుగుతాయని తెలిస్తే మనము శ్రమలు కలుగుతాయి. ఆశాకి శ్రమలు స్టార్ట్ అయినాయి. ముందు దేవుని ఆశ్రయించినాడు, అభివృద్ధి పొందించినాడు దేవుడు.
ఆశ గొప్ప స్థితిలో పోయినాడు. ఇప్పుడు దేవునికి కాకుండా, దేవుని కృతజ్ఞత చెల్లించకుండా రాజుని ఆశ్రయించినాడు. ప్రవక్త మీద కోపగించి ప్రవక్తను తీసుకుపోయి బందికానులో వేసేసినాడు. కాబట్టి ఆశ పాదములో ఏం పుట్టింది? జబ్బు పుట్టెను. బహుబాధపరచు వారి విషయంలో, దాని విషయంలో అతను యెహోవా యొద్ద విచారణ చేయక వైద్యులను పట్టుకొనెను. అయ్యా, నేను తప్పు చేసినాను, పొరపాటైంది, నన్ను క్షమించునైనా అని దేవుని దగ్గర అడుగుతున్నాడు. ఆశ అడగడంలే. ఇంకా అతనిలో గర్వం తగ్గడంలే. నాకేంలే, డబ్బుంది, ఏమైనా చేస్తా, ఈ రోగం ఎంత అనుకుంటున్నాడు ఆశ. కానీ రోగం లేపినది ఎవరు? మళ్ళా దేవుడే బాగు చేయాలి. దేవుని దగ్గరకు పోయి దేవుని ప్రార్థన చేయకుండా ఆశ తనకుండే డబ్బును బట్టి, పదవిని బట్టి, అహంకారాన్ని బట్టి దేవుని ఏం చేస్తున్నాడు? నిర్లక్ష్యం చేస్తున్నాడు. వైద్యుల దగ్గరకు పోయినాడు. మన కొత్త నిబంధనలో రక్తస్రావం గల స్త్రీ అనేకమైన తిప్పలు పడింది. ఎక్కడెక్కడ పోయింది? వైద్యుల దగ్గరకు పోయింది. ఎంత మాత్రమును బాగుపడక వెళ్ళి ఎవరు చెంగు ముట్టింది? యేసుక్రీస్తు చెంగు ముట్టగా ఆమె రక్తస్రావం నిలబడిపోయింది. దీనకరమైన స్థితిలో, దిక్కుతోచని స్థితిలో ఆమె డబ్బంతా కూడా అయిపోగొట్టుకుని చివరికి యేసుక్రీస్తు దగ్గర పోయి ఆయన చెంగు ముట్టింది. ఇక్కడ ఆశ కూడా తన పదవి, తన గర్వము, అహంకారము, రాజ్యము ఇవన్నిటిని బట్టి విర్రవీగుచు దేవుని మర్చిపోయి దేవుని అడగక వైద్యుల దగ్గరికి పోయాను. వైద్యులను పట్టుకొను. ఆశ తన పితరులతో కూడా నిద్రించి తన ఏలుబడి యందు 41వ సంవత్సరమున మృతి పొందెను. ఏమైనాడు? చనిపోయినాడు. దేవుని అడిగింటే, దేవుని ప్రార్థించింటే హిజ్కియా ఏమన్నాడు? అయ్యా, నీ ఎదుట నేను ఏ విధంగా నడుచుకుంటునో, ఎంత యథార్థంగా బ్రతికితునో, ఒక్కసారి నన్ను మరలా నువ్వు జ్ఞాపకము చేసుకోయా అని హిజ్కియా కన్నీళ్లు విడుస్తూ దేవుని ప్రార్థన చేసినందుకు ప్రవక్త వచ్చి చెప్పినాడు, హిజ్కియా నీవు మరణం అవుతావు, నీళ్లు చక్కబెట్టుకో అని చెప్పిన ప్రవక్తని మళ్ళీ ఏమన్నాడు? హిజ్కియా నువ్వు మరణం కావు. నువ్వు చేసిన ప్రార్థన, నువ్వు విడిచిన కన్నీరు దేవుడు చూసినాడు. ఇంకా నీకు 15 సంవత్సరాల ఆయుష్ ఏమన్నాడు దేవుడు అని హిజ్కియాను దేవుడు ఆశీర్వదించినాడు. ఆశ కూడా మరలా దేవుని వైపు తిరిగింటే, దేవుని అడిగింటే ఆశ కూడా బ్రతికేవాడేమో. కానీ ఆశ దేవుని వైపు చూడలే. ఎవరి వైపు చూసినాడు? రాజులను ఆశ్రయించినాడు. రాజుల వైపు చూసినాడు. వైద్యులను అనుసరించినాడు. తన ప్రాణాలను పోగొట్టుకున్నాడు. ఈరోజు నీవు నేను కూడా దేవుని వైపు చూడకపోతే, దేవుని అడగకపోతే, మనం భక్తి విడిచి ఇష్టానుసారంగా తిరిగితే గూడు విడిచి తిరుగు పక్షితో సమానం అవుతాం. కాబట్టి మన బ్రతుకులు మారాలంటే, మన జీవితం గొప్ప స్థితిలోకి పోవాలంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన నత్తుకొని బ్రతికితే మన జీవితము దినదినము అభివృద్ధి చెందుతుందని వాక్య భావం ద్వారా తెలియజేస్తూ ముగిస్తున్నాను. అందరికీ వందనాలు. థ్యాంక్ యూ.